హలో గాయ్స్! వెల్కమ్ టు డైలీ ఫుడ్ వ్లాగ్స్. సో, ఈ వీడియోలో మటన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న చిన్నగా తరుముకున్న ఆనియన్స్, అలాగే చిటికెడు సాల్ట్ ఏసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాతకి దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీంట్లోకే మనము నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసుకున్న మటన్ లివర్ పీసెస్‌ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. చాలామందికి నీసు వాసన అనేది వస్తది పీసెస్. సో, అలా రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా గూడా పీసెస్‌కి పట్టేంత వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాతకి కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. వాటర్ అనేది ఏం పోయట్లే గైస్, కర్రీ అయినంత మాత్రాన అవంతలు అవే వస్తున్నాయి వాటర్, నేనైతే ఏమెయ్యట్లేదు. తర్వాతకి ఒకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి గరం మసాలా వేసేసుకుంటే అయిపోతది. లాస్ట్ ఫైనల్‌గా టచ్ వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇట్నే ట్రై చేస్తారు. థాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. బాయ్.